Steam or thermal power plant. So, ఈ వీడియోలో వాట్ ఈజ్ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ ఆర్ అదర్వైజ్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ డెఫినేషన్: ఏ జనరేటింగ్ స్టేషన్ విచ్ కన్వర్ట్స్ heat energy of coal combustion into electrical energy is known as a steam or thermal power station. So ikkada we know we can't generate energy and we can't destroy energy. సో మనము ఎనర్జీని తయారు చేయలేము, ఎనర్జీని డిస్ట్రాయ్ కూడా చేయలేము. బట్ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కు చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఆర్ స్టీమ్ పవర్ స్టేషన్లో ఏం చేస్తున్నామంటే హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాము. ఏ జనరేటింగ్ స్టేషన్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఆఫ్ కోల్ కంబషన్, అంటే బొగ్గును బర్న్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని తెస్తున్నాము. సో ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ ఏ స్టీమ్ ఆర్ థర్మల్ పవర్ స్టేషన్. So operation. So what is the operation of a thermal power plant? Steam is produced in the boiler by utilizing the heat of coal combustion. So బొగ్గును మండించి we are generating steam. దాని తర్వాత అంటే హీట్ ఎనర్జీని స్టీమ్ ఎనర్జీగా మారుస్తున్నాం అనమాట ఇక్కడ. సో దాని తర్వాత ఏం జరుగుతుంది? ది స్టీమ్ ఈజ్ దెన్ ఎక్స్పాండెడ్ ఇన్ ది ప్రైమ్ మూవర్ స్టీమ్ టర్బైన్ and is condensed in a condenser to be fed into the boiler again. ఆ స్టీమ్ను ఇప్పుడు ఏదైతే బొగ్గును బర్న్ చేసిన తర్వాత వీఆర్ బాయిలింగ్ ది వాటర్ విత్ దట్ హీట్. సో ఈ వాటర్ను బాయిల్ చేయడం వల్ల స్టీమ్ జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ను వీఆర్ పాసింగ్ టు ది స్టీమ్ టర్బైన్. ఆ స్టీమ్ టర్బైన్ మీదకి పాస్ చేస్తున్నాం అనమాట. సో స్టీమ్ టర్బైన్ నుంచి అయిపోయిన తర్వాత దట్ స్టీమ్ ఈజ్ కండెన్స్ చేసి మళ్ళీ వాటర్గా మార్చి అగైన్ వీఆర్ యూజింగ్ ఇన్ ది బాయిలర్. సో ది స్టీమ్ టర్బైన్ డ్రైవ్స్ ది ఆల్టర్నేటర్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది టర్బైన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో స్టీమ్ టర్బైన్ డ్రైవ్స్ ది ఆల్టర్నేటర్. సో ఆల్టర్నేటర్ ఈజ్ కపుల్ టు ది స్టీమ్ టర్బైన్. కాబట్టి ఇప్పుడు స్టీమ్ టర్బైన్ ఏ స్పీడ్తో అయితే రొటేట్ అవుతుందో ఆల్టర్నేటర్ రోటార్ కూడా అదే స్పీడ్తో రొటేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్టర్నేటర్ దగ్గర ఏం జరుగుతుందంటే మెకానికల్ ఎనర్జీ ఆఫ్ టర్బైన్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దిస్ టైప్ ఆఫ్ పవర్ స్టేషన్ ఈజ్ సూటబుల్ వేర్ కోల్ అండ్ వాటర్ ఆర్ అవైలబుల్ ఇన్ అబండెన్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ టు బి జనరేటెడ్. సో ఇలాంటి పవర్ ప్లాంట్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే కోల్ ఎక్కడైతే మనకు ఎక్కువ ఉంటుందో, ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుందో, వాటర్ అవైలబుల్ ఉంటుందో, అదేవిధంగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ చేయాలో అలాంటి చోట దిస్ ఈజ్ ద సూటబుల్ పవర్ ప్లాంట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఆపరేషన్ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్. నౌ third segment is advantages and disadvantages of thermal power plant. So advantages, let us see the advantage first. The fuel, that is coal used, is quite cheap. So fuel ఏ ఫ్యూయల్ ఏం చేస్తున్నాం థర్మల్ పవర్ ప్లాంట్లో వీఆర్ యూజింగ్ కోల్ యాజ్ ఎ ఫ్యూయల్. సో దట్ ఈస్ చీప్ అని చెప్తున్నాడు అన్నమాట. సో సెకండ్ అడ్వాంటేజ్ ఈస్ లెస్ ఇనిషియల్ కాస్ట్ యాజ్ కంపేర్ టు అదర్ జనరేటింగ్ స్టేషన్స్. సో హైడ్రో పవర్ ప్లాంట్ డిసడ్వాంటేజ్ ఏమంటే సో ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది హైడ్రో పవర్ ప్లాంట్. సో థర్మల్ పవర్ ప్లాంట్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్. సో లెస్ ఇనిషియల్ కాస్ట్ యాజ్ కంపేర్ టు అదర్ generating stations. So it can be installed at any place irrespective of the existence of coal. The coal can be transported to the site of the plant by rail or road. సో ఇది ఎక్కడ బిల్డ్ చేయొచ్చు, ఇలాంటి పవర్ ప్లాంట్స్ ఎక్కడ బిల్డ్ చేయొచ్చు అంటే ఎక్కడన్నా బిల్డ్ చేయొచ్చు. సో అదే హైడ్రో ప్లాంట్స్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఓన్లీ ఇన్ ది హిల్లీ ఏరియాస్.
సో థర్మల్ ప్లాంట్ వీ క్యాన్ కన్స్ట్రక్ట్ ఎనీవేర్, అండ్ కోల్ అక్కడ ఉందా లేదా అనేది కూడా అవసరం లేదన్నమాట. సో కోల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి వీ క్యాన్ ట్రాన్స్పోర్ట్ దట్ కోల్ టు ది థర్మల్ పవర్ ప్లాంట్. సో నెక్స్ట్ ఈజ్ fourth advantage is it requires less space as compared to the hydroelectric power station. సో హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్తో పోల్చుకుంటే సో దీనికి చాలా తక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది, ల్యాండ్ కావాల్సి వస్తుంది. సో హైడ్రో పవర్ ప్లాంట్లో రిజర్వాయర్ వాటర్ను స్టోర్ చేయడానికే చాలా ఎక్కువ స్పేస్ కావాలి, కానీ ఇక్కడ కోల్ స్టోర్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ అవసరం అవుతుంది అనమాట. So next advantage is the cost of generation is lesser than that of the diesel power station. సో డీజిల్ పవర్ స్టేషన్ యూనిట్ కాస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ జనరేషన్ యూనిట్ కాస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో చాలా తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. సో నౌ లెట్ us see the disadvantages. So it pollutes the atmosphere due to the production of large amount of smoke and fumes. సో ఇక్కడ మనము కోల్ను బర్న్ చేస్తున్నాం. కోల్ను బర్న్ చేయడం వల్ల స్మోక్, ఫ్యూమ్స్ అవన్నీ కూడా యాష్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ ఆఫ్టర్ బర్నింగ్ ది కోల్. సో ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్ను పొల్యూట్ చేస్తాయి. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ ఇట్ ఈస్ కాస్ట్లియర్ ఇన్ రన్నింగ్ కాస్ట్ యాజ్ కంపేర్డ్ టు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ థర్మల్ ప్లాంట్ రివర్స్ ఆఫ్ హైడ్రో ప్లాంట్. సో ఇక్కడ ఇనిషియల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇంట్రడక్షన్ పార్ట్లో వాట్ ఈజ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్, ఫస్ట్ పాయింట్ డెఫినేషన్, సెకండ్ పాయింట్ ఈజ్ ఆపరేషన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్, అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ advantages and disadvantages of a thermal power plant.